Please do subscribe to Prajabheri News Channel. శ్రీ మాత్రే నమః. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. వరలక్ష్మీమాత శ్రావణ మాసంలో అత్యద్భుతంగా మాతృమూర్తులు, మహిళలు మహోన్నతంగా అత్యద్భుతంగా అందరూ సమానంగా భగవంతుని మాత ఆశీర్వాదాలు కావాలని కోరుకునేలో ముఖ్య ఉద్దేశ్యం తమ కుటుంబము, పిల్లలు అందరూ సర్వేజన సుఖినో భవంతు, సమస్త కళ్యాణ సుఖినో భవంతు అన్న నినాదంతో వీళ్ళు ప్రేమాపేక్షలు లేకుండా నిస్వార్థంగా చేసే మహిళల పూజ వరలక్ష్మి వ్రతంలో ఎంతో అత్యద్భుతంగా అలంకరించి మాత ఆశీర్వాదం కోసం మహిళలు గౌరమ్మలను తయారు చేసి వాటి ద్వారానే పూజించి అత్యద్భుతంగా అలంకారం చేసి దీపాలంకరణ చేసి విద్యుత్ దీపాలంకరణలో అమ్మను కొలిచి వారు ఆశీర్వాదాలు పొందుతారు. ఇది మనకి ఎందరో మహానుభావులు, సంస్కృతులు, సాంప్రదాయాలు, చరిత్రలు, వేదాలు అందించిన అత్యద్భుత మహా సదావకాశం అని మనం ఈ సమస్త కళ్యాణంలో కోసం మనం అందరూ అత్యద్భుతంగా ఆచార్యంగా అందించే ఈ పూజ అత్యద్భుతమని మనం పేర్కొనవచ్చు. ఇదే విధంగా మహిళలు తమ ఉన్నతి కోసం, తమ పిల్లల బాగు కోసం, సమాజ శ్రేయస్సు కోసం మనకు వేదాలు అందించిన ఈ మహత్కర భగవంతుడు చేసి ఆచరించి మనకి అత్యద్భుతంగా ఈ అవకాశం కల్పించిన వీరికి మనం సదా ఎల్లప్పుడూ రుణపడి ఉందాం. మనం మన పిల్లల్ని ఆధ్యాత్మిక పరంగా, సాంస్కృతిక పరంగా, సభ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు అలవాటు చేసుకునే విధంగా చేసే విధంగా మాతృమూర్తులు ఎందరో ఎక్కడి నుంచో పుష్పాలు తెచ్చి, ఫలాలు అవి తెచ్చి మాతృమూర్తులు పూజిస్తూ ఉంటారు. ఇదే రకంగా ఈ శ్రావణ మాసం మొత్తం అత్యద్భుతంగా మరియు అక్షింతలతోటి మరియు కుంకుమ, పసుపు తోరాలతోటి మన చామంతి పూలతోటి ఎంతో అత్యద్భుతంగా అలంకరించి దేవుడికి, మాతకి కొబ్బరికాయ కొట్టి సంప్రోక్షణ చేస్తూ భగవంతులందరికీ ఆశీర్వాదాలు పొందుతూ వాటిలో దీపాలంకరణ చేసే అత్యద్భుతంగా వీరు అందరి భగవంతు కృష్ణ లీలలోలాగా వీరు కూడా ఎంతో రకంగా లీలలు చేసి శ్రీకృష్ణాత్మకుని, పార్వతిని, కృష్ణుడు, సత్యవతి, సత్యభామ వీరందరి ఆశీర్వాదాలు పొందుతూ అఖిలాండేశ్వరి, రాజరాజేశ్వరి, రాజ్యధాయిని, రాజ్యవల్లభ, రాజ్యకృప, రాజపీఠ, నివేదిత, నిజాశ్యత అని అదే కాక శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రతి పండగకి, ప్రతి పూజకి మామిడి తోరణాలు, మామిడి ఆకులు అత్యద్భుతంగా అలంకరించి తోరాలు కట్టుకుని ఆశీర్వాదాలు పొందుతూ భగవంతుడి ఆశీర్వాదాలు అందరికీ ఇస్తూ 10 మందిని పేరంటాలకు పిలుచుకుని శ్రావణ మాస మహోత్సవం అత్యద్భుతంగా భగవంతుడు గం గణపతియే నమః అని శ్రీరాముల వారు మరియు ఆంజనేయుడు ఇటువంటి ఈ భగవంతులందరికీ పూజిస్తూ అత్యద్భుతంగా వీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలకి మరియు ఇటువంటి కార్యక్రమాల్ని కుటుంబ సమేతంగా, సకుటుంబ సపరివార సమేతంగా అందరినీ పిలిచి వీడు అత్యద్భుతంగా నిర్వహిస్తుండడంలో అతిశయోక్తి లేదు. ఈ సభ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు మనం తల్లిదండ్రులే కాక మనం రానున్న తరాల వాళ్ళకి ఇటువంటి సభ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పినప్పుడే మన సంస్కృతులు కలకల్లాడుతూ ఉంటాయి. ఇటువంటి పిల్లలకు నేర్పినప్పుడే మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వారిని కూడా అదే తోవలో నడిచి హిందుత్వాన్ని, భారతదేశాన్ని మరియు గ్రామీణం నుంచి, కుటుంబం నుంచి, దేశాన్ని వరకు సర్వశిక్ష సైనికులుగా పిల్లల్ని తయారు చేసే విధంలో ఇటువంటి అమ్మవారి ఆలోచనలు, అమ్మవారి ఆశీర్వాదాలు అత్యద్భుతంగా ఉపయోగపడతాయనేది మనం నమ్మవలసిన కర్మ సిద్ధాంతం. మనం ఆచరింపజేసే ఈ కర్మ సిద్ధాంతాన్ని ఆచరింపజేసే ఈ ప్రక్రియని మనం ఎల్లప్పుడూ మనం గౌరవించాల్సిందే. ఎవరైనా పిల్లలు కూడా ఇటువంటివి నేర్చుకోవాల్సిందే. ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే మనకు ఆత్మశాంతితో పాటు మనం మన పిల్లకు నేర్పుతున్నాము, ఒక సంస్కృతిని నేర్పుతున్నాము అన్న ఈ అష్టదిక్పాలకులు, ప్రమదగణాలు అందరూ ఆశీర్వదింపజేసే స్థాయి ఈ పూజలో మహిమలోనే ఉంది. ఈ పూజా మహిమ మనం నేర్పుదాం,
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త కళ్యాణ సుఖినో భవంతు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజాభేరి వీక్షకులందరికీ ధన్యవాదాలు. ఓం విజయాయ నమః. ఓం సర్వభూత హితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచికాయ నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వాధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్ట్యే నమః. ఓం విభావరణ్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారణ్యాయ నమః. ఓం కవలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం క్షమాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం శిరోధార సంభవాయ నమః. ఓం అనుగ్రహాయ నమః. ఓం బుద్ధే నమః. ఓం అనఘాయ నమః. ఓం అరవద్వాయ నమః. ఓం అజల్కాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తే నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం నిలయాయ నమః. ఓం కర్ణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియే నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మాద్భవాయ నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దైవే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధే నమః. ఓం పుణ్యగంధే నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖే నమః. ఓం ప్రభవాయ నమః. ఓం చంద్రగుణాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం ఇంద్రశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనయే నమః. ఓం పుష్టే నమః. ఓం శివాయ నమః. ఓం శివకరే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనయే నమః. ఓం తుష్టే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతయే నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయే నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుధాయ నమః. ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యాయ నమః. ఓం హేమమాల్యాన్యాయ నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధే నమః. ఓం ఓం శ్రీ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం రూపంవేష్ణగతాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్య ప్రాకారణ్యాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువస్తస్థలాయ నమః. ఓం విష్ణుప్రియాయ నమః. విష్ణు పత్నే నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితే నమః. ఓం దారిద్ర్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్రవారిణ్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలగ్నాయ నమః. ఓం భువనేశ్వర్యే నమః. అంతే అదే అవును వచ్చేసినాయి. ఈ మహత్ కార్యంలో, ఈ పుణ్య కార్యక్రమంలో పుణ్యభూమి, మాతృభూమి మరియు పుణ్యక్షేత్రాలు తరిస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. అమ్మవారి పాటల్లో కూడా అత్యద్భుతంగా అమ్మవారిని ఆస్వాదించి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా అని నైవేద్యాలు సమర్పిస్తూ ఇటువంటి పాటలు అత్యద్భుతంగా ఉంటాయి. మనం మన పిల్లలకు నేర్పిస్తూ మనం ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళని ఉత్ప్రేరకపరిచినప్పుడే ఈ దేశ సంస్కృతి, ఈ మన స్వామీజీలు నేర్పిస్తున్న సిద్ధాంతాలు ఇవేనని మనం చెప్తూ ఉంటే వారికి రానున్న రోజుల్లో అత్యద్భుతంగా ఇటువంటి దీపాలంకరణ కానీ, జ్యోతి ప్రజ్వలన కానీ, అమ్మవారి ఆహ్వానించడం కానీ, ఇటువంటివన్నీ మనం వీళ్ళకి నేర్పాలి. నేర్పినప్పుడే మనకి
అత్యద్భుతంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం నేర్పించుకోవచ్చు అనేది మన ఆశయంగా ఉండాలి. ఇటువంటి పూజా కార్యక్రమాలు మన ఇంట్లో ఆధ్యాత్మిక ప్రవచనాలలాగా చేస్తూ ఆధ్యాత్మికంగా వీటికి మన గృహాల్లో శాంతి మరియు సంస్థాపన చేయాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేయవలసిందే, వీళ్ళకి మనం నేర్పవలసిందే. ఇటువంటి కార్యక్రమాలు చూసి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనకి ఇంట్లో ఉన్న బ్యాడ్ సౌండింగ్స్ కానీ బ్యాడ్ ఇవన్నీ కానీ మనం పోతాయని మనం భావించవచ్చు. సమర్పయామి హస్తో ప్రక్షాళయామి అదాన్ని ప్లేట్లో జల్లు పాదో ప్రక్షాళయామి శ్రీ శుద్ధం ఆచమనీయం సమర్పయామి. అవే పెట్టాను మూడాన్న అంటే కానీ గుర్తురాదు. ఓం పూజలు మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయి చేస్తున్నాం. తాంబూలం సమర్పయామి. ఓకే చూపించాలి. ఓకే ఇంద్రాయ మహానాథుని చెప్ప అద్భుతంగాయ సర్వోమాయ మంగళం రూపాయ గీతా ధైర్యాయ మంగళం. ఓం నమో పార్వతీ పతే హర మహాదేవ శంభో శంకర అని చెప్పేసారు. అంటే ఎప్పుడు అది 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 తోలిన తర్వాత మంచి పుష్పమును ప్రదర్శించే పదే పదే పాపోహం కర్మాణం సంభవ దేవ శరణాగత అనుదాశరణం నాస్తి పమే శరణం రక్షోకార్య భావాలే రక్ష రక్ష మహేశ్వరి తల్లి. చేయి కడుక్కోవద్దు అప్పుడే పసుపు రమ్యమైన కైలాస పర్వత శిఖరమున నానా విధముగా మనుల చెక్కి నడుము పాటలమున అశోకవనమున సురకునమున ఖర్జూరముల పొగడలు మొదలగు ఆ పెక్కు వృక్షములతో కూడినది అయిన కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులకు నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టించు కల్పవృక్ష పూజేరుకు రత్నమయమైన సింహాసనమునందు ఇంపుగా కూర్చుండి యున్నట్టి జనులకు సుఖములు కలిగించు వారైన శంకరుని చూసి పార్వతీదేవి కుడుముదమంది సకల లోకముల నేలుచు సకల భూతములందున దయగలిగి నట్టి యో నాగుడ రహస్యము అమ్మ అసలు దానిని చెప్పాను. ఒకరోజు కైలాస పర్వతంలో శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సంతోషంతో ఉంటారు, అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడుగుగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమున శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను. పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరములను చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండియ అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలచి ఆ తర్వాత అత్తమామలను అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ నోర్పుతో చేసుకుంటూ ఉండేది.
అందరితో ప్రియంగా ఏకంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అణకువగా నన్ను ఆ మహాపతివ్రత మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లారికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను మహాలక్ష్మి దేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించి నీకు కోరిన వరము ఇస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యం మూర్తయే శరణ్యే విజగ వందే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధముల స్తోత్రం చేసి, జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వ జన్మలో చేసిన పూజా ఫలం వల్ల ఈ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మి దేవి సంతోషము చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతి వరలక్ష్మి దేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తకు అత్తమామలకు లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలను కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చూడసాగారు. వాళ్ళు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రాని వచ్చింది. ఆ రోజు కదా వరలక్ష్మి దేవి చెప్పిన రోజు. ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడే ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పాటు చేశారు. దీని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరి చిగుళ్ళు, మామిడి ఆకులు అలంకారంతో కలసం ఏర్పరిచారు. అందులో వరలక్ష్మి దేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రముల గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మి దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లుమని శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్లకు చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మి దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళు ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా భూషణాలంకారకృతమయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి గజ గురగు వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలు తీసుకొని పోవడానికి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చారు. దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి
మాటన చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అన్నాడు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మతుకి దాచుకొని తన ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు, అంతటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులము అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర ప్రౌఢాప్తి బుద్ధి కలిగి ధన కనుక వస్త్ర వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతం చేసి అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారు చదివిన వారు కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమేశ్వరుడు. కలకాలము నిత్య రామ రామ మతనిధి రామముని వైతే చామన వన్నమతడు చామముని వామయురని వామనయనము నీవు ప్రేమకు మీ ఇద్దరిది పేరు బలమొకటి కళ్యాణమ్మ 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 నిరమూడు శోభనాలు నీకులకైకేతవు కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. లక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలకు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలకు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ పసిపాడవైతే ఎత్తుకుందు వరలక్ష్మీ తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ ఇచ్చేసి ఆత్మ ప్రదక్షిణ చేసింది నాన్న వెనక్కి అయిపోయింది. పాప ఒక పువ్వు తీసుకో. ఛత్రం ధారయామి చామరం విజయామి నిత్యం దర్శయామి ఆందోళనయామి ప్రజానారోగ్యామి సర్వోపచార పూజాం సమర్పయామి. దానిని చెప్పానండి. ఒకరోజు కైలాస పర్వతంలో శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సంతోషంతో ఉంటారు, అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడుగుగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదని ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయబడింది. పార్వతీదేవి నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరాలను చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండియం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుని
పువ్వులతో కొలచి ఆ తర్వాత అత్తమామలను అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ నోర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అణకువగా నన్ను ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లారికి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను మహాలక్ష్మి దేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరము ఇస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కళలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జననీయే పుణ్యమూర్తయే శరణ్యే విజయ వందే విష్ణు వక్షస్థరాయే అని అనేక విధముల స్తోత్రం చేసి, ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వ జన్మలో చేసిన పూజా ఫలం వల్ల ఈ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మి దేవి సంతోషము చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి 4 వైపులా చూస్తే చారుమతి వరలక్ష్మి దేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తకు అత్తమామలకు లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలను కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చూడసాగారు. వాళ్ళు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రాని వచ్చింది. ఆ రోజు కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజు. ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడే ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పాటు చేశారు. దీని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరి చిగుళ్ళు, మామిడాకులు అలంకారంతో కలసం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మి దేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రముల గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మి దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్లకు చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళు ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా భూషణాలంకారకృతమయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి గజ తురపు వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలు తీసుకొని పోవడానికి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చారు. దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును
భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమంటే మాటన చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అన్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మతుకే దాచుకొని తన ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు, అంతటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులము అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర ప్రౌఢాప్తి వృద్ధి కలిగి ధన కనుక వస్త్ర వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతం చేసి అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారు చదివిన వారు కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమేశ్వరుడు. సో Please do subscribe to Prajabheri News Channel.